నమస్తే అండి. భగవద్గీత అనేది అందరి ఇంట్లో ఇంపార్టెంట్గా ఉండవలసిన గ్రంథం అండి. ఎందుకు చెప్తున్నానంటే, మీరు గమనించినట్లయితే ప్రతి ముస్లిం సోదరుడు ఇంట్లో కానీ, క్రిస్టియన్ సోదరుల ఇంట్లో కానీ వారి గ్రంథాలు ఉంటాయి. ముస్లిం సోదరులు ఖురాన్ గ్రంథము, అలాగే క్రిస్టియన్ సోదరుల దగ్గర ప్రతి ఒక్కరి దగ్గర బైబిల్ అనేది లేకుండా వారైతే ఉండరండి. మీరు చర్చికి వెళ్ళినప్పుడు గమనించినట్లయితే ప్రతి సోదరి చేతిలో కూడా తప్పనిసరిగా ఈ బైబిల్ అనే గ్రంథాన్ని తీసుకెళ్తారు. అలాగే తప్పనిసరిగా వాళ్ళు చెప్పే వాక్యాల్లో పలానా పేజీ అని, పలానా వాక్యం అని చూడండి అని చెప్పి వాళ్ళ చర్చ్ ఫాదర్స్ అనేది చెప్తూ ఉంటారు. కానీ మనకి ఇంత గొప్ప గ్రంథాన్ని మన భగవద్గీతని ఎంతమంది ఇంట్లో కొని పెట్టుకుంటున్నారు, వారి ఇంట్లో ఎంతమంది భగవద్గీత అనేది అవి చదువుతున్నారు. భగవద్గీత చదవటం వల్ల కొన్ని పుణ్యాలు, ఎన్నో హోమాలు చేసినంత పుణ్యం కానీ, లేకపోతే ఎన్నో యాగాలు యజ్ఞాలు ఇవన్నీ చేసినంత ఫలితం, రకరకాల ఫలితాలన్నీ చెప్పబడి ఉన్నాయి. 18 పర్వతాల్లో కూడా ఒక మనిషి పుట్టిన తర్వాత ప్రతి వ్యక్తి కూడా భగవద్గీత అనేది చదువుకున్న వారైతే చదువుకోవటమో, చదువు రాని వారైతే వినటమో చెయ్యాలి. కానీ దేవాలయాల్లో వినటమో లేదా చనిపోయిన వారి దగ్గర పెట్టడానికి మాత్రమే ఉపయోగించబడింది అన్నట్టుగా ఉంది భగవద్గీత. ఎప్పుడు అంటే పుట్టిన వానికి మరణం తప్పదు, మరణించిన వారికి పుట్టుక తప్పదని వాక్యాలు చెప్తూ ఉంటారు. మనకి అవి సాంగ్ వస్తూ ఉంటుంది మన ఘంటసాల వారి. అక్కడ అది తప్ప ఇంక మిగతా ఏమీ కూడా మనం వినటం జరగదు. టెంపుల్లో పెడతా ఉంటారు. అప్పుడు కొన్నిసార్లు ఆ దేవాలయంకి వెళ్ళటం వల్ల అదన్నా వింటున్నాం. కానీ పూర్తిగా ఆల్మోస్ట్ మనకంటూ ఒక భగవద్గీత ఉందని కానీ, దాన్ని పారాయణం చేయాలని కానీ, దాన్ని పారాయణం చేయడం వల్ల ఇన్ని ఫలితాలు, ఇన్ని పుణ్యాలు వస్తాయని ఎవరికి కూడా ఎక్కడ చెప్పరు. అట్లీస్ట్ స్కూల్లో టీచర్స్ చెప్పిన వారు మన గ్రంథాన్ని గౌరవించాలి, ప్రతి ఒక్కరింట్లో కూడా భగవద్గీత ఉండాలి అని చెప్పిన వారే లేరు. ఏదైనా సరే విద్యార్థి దశ నుంచే ఆరంభం కావాలి. విద్యార్థులు చిన్నప్పటి నుంచి వాళ్ళ చదువుతో పాటు మనం కూడా ముస్లిం సోదరులాగా, క్రిస్టియన్ సోదరులా వారి గ్రంథాలు ఉంటే మనకు కూడా ఇంట్లో ఒక భగవద్గీత ఉండాలని, అది మనము పఠనం చెయ్యాలని ఇప్పటి నుంచే మనకి విద్యార్థులకి చెప్తున్నా. చిన్నపిల్లలు ప్రతి ఒక్కరు కూడా మనకంటూ ఒక గ్రంథం ఉంది, అది భగవద్గీత. అది ప్రతి ఒక్కరు కూడా పఠనం చేయాలి, ప్రతి ఒక్కరు కూడా దాన్ని ఇంట్లో పెట్టుకోవాలి అని మనం అనుకుంటే అది ఆచరణలోకి తీసుకురావచ్చండి. కష్టమేమీ కాదు. మనకి భగవద్గీత చిన్న చిన్న బుక్స్ కూడా అమ్ముతారు, పాకెట్ సైజ్ చిన్న చిన్న బుక్స్ కూడా అమ్ముతూ ఉంటారు. ఇవన్నీ కూడా భగవద్గీత, ఈ ఖురాను, లేకపోతే బైబిలు, ఇవి వారు మత గ్రంథాలండి. అలాంటి మత గ్రంథాలు, అలాంటి బుక్స్, అంత పవిత్రమైన గ్రంథాలు ప్రతి ఒక్కరింట్లోనూ ఉండాలి. భగవద్గీత ఉన్నా అది ఒక పాజిటివ్ ఎనర్జీ ఇస్తుంది ఆ ఇంటికి. ఇంత గొప్ప శ్రీకృష్ణుడు బోధించిన గొప్ప గ్రంథం అండి ఇది. ఇందులో వాక్యాలు ప్రతి ఒక్కరూ చదవటం వలన మనకి కొన్ని డౌట్స్ ఉంటాయి. అవన్నీ కూడా ఈ భగవద్గీత చదివితే ఆ డౌట్స్కి మన సమాధానం అన్నమాట. చాలా శక్తివంతమైన ఈ భగవద్గీతని మనం చనిపోయినప్పుడు మైకులు పెట్టడమో లేకపోతే గుళ్ళో వినటమో తప్పించి కానీ ప్రతి ఒక్కరి ఇంట్లలో బైబిల్ ఎలా పెట్టుకుంటున్నారో, ఖురాన్ అయితే ఎలా పెట్టుకుంటున్నారు వారు సంబంధించిన క్రైస్తవులు కానీ, ముస్లిం సోదరులు కానీ, అలాగే మనకు సంబంధించి మన గ్రంథం కూడా అంతే పవిత్రంగా ప్రతి ఒక్కరి ఇంట్లోనే ఉండాలి. మన ఇళ్ళల్లో ఎంతమంది ఇళ్ళల్లో ఉంటుందండి భగవద్గీత? చాలా కొద్దిమంది ఇళ్ళల్లోనే ఉంటుంది. ఇది మనకు అవసరం లేదులే, మనకు అర్థం కాదులే, మనకి ఎందుకులే అని అనుకుంటున్నారు. ఇప్పుడు మనకి అది తెలుగులో కూడా, సంస్కృతంతో తెలుగు అర్థంతో సహా చాలా ఈజీగా అర్థమయ్యేటట్టుగా ఉంటుంది భగవద్గీత. అది ఎవరైనా చదవచ్చు. అది
అది చదవటం వలన మనకి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది, మనకి చాలా మంచి అనేది జరుగుతూ ఉంటుంది. కానీ ప్రతి ఒక్కరి ఇంట్లో భగవద్గీత అనేది తప్పనిసరిగా ఉండాలి. అలాగే మనకి విద్యార్థి దశ నుంచే టీచర్స్ ఇది పరిగణలోకి తీసుకుని ఈ భగవద్గీత చదవండి అని చెప్పటం, మీ ఇంట్లో పెట్టుకోండి ఈ పవిత్రమైన గ్రంథాన్ని, ఈ భగవద్గీతనని టీచర్లు బోధిస్తూ ఉంటే పిల్లల ఇంటికి వచ్చి అమ్మ మన ఇంట్లో మనకి భగవద్గీత కొను అని చెప్పి పిల్లలైనా, అంటే పిల్లలు అంటే విద్యార్థుల్లో చెప్పింది ఏదైనా సరే వాళ్ళు ఆ పేరెంట్స్ని ఆ కొనే వరకు కూడా ఊరుకోరు, మనకి వాళ్ళకి ఇంపార్టెన్స్ అని తెలిసిన తర్వాత. అలాగే పిల్లల ద్వారా చెప్పినట్లయితే పేరెంట్స్ కూడా అమ్మ పిల్లలు అడుగుతున్నారు కదా అని చెప్పి వాళ్ళు కొని పెట్టడం, అది మామూలుగా ఓ పక్కన పెట్టేయకుండా కొనేసిన తర్వాత అందులో అసలు ఏముందో స్టార్ట్ చేయండి. అసలు ఏదైనా మీరు చదివితే కదా భగవద్గీత గొప్పతనం ఏంటో, అందులో ఎలాంటి గొప్ప విషయాలు ఉన్నాయో మీకు అర్థమవటానికి. ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా మన మత గ్రంథం మన ఇంట్లో ప్రతి ఒక్కరి హిందువులు ఇంట్లోనే ఉండాలి. కాబట్టి దయచేసి ఈ విషయాన్ని మీరు తప్పుగా అనుకోవద్దు. ఎందుకంటే ఇది నాకు ఎప్పటి నుంచి అనిపిస్తుంది అన్నమాట. అందరి ఇళ్ళల్లో, చాలామంది ఇళ్ళల్లో చూస్తున్నాను, కానీ కొంతమంది ఇళ్ళల్లో ఈ భగవద్గీత ఉంటుంది, కొంతమంది ఇళ్ళల్లో ఉండట్లేదు. చాలామంది ఇళ్ళల్లో కృష్ణుడు అర్జునుడు ఫొటోస్ అయితే ఉంటాయి, కానీ ఈ గ్రంథాన్ని అయితే పెట్టుకోరు. ఇది పెట్టుకోవటం వల్ల మంచిదే కానీ చెడు అయితే కాదండి. నా ఆలోచన మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.